పాత్ర పవన్ అన్న నానిది ఇటు 3 రిలీజ్ అయింది. ట్రైలర్ ఎలా ఉంది? టీజర్ అన్న చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే నాని అన్న ఆయనకు స్టైల్ ఏంటంటే నార్మల్ లవ్ స్టోరీ సినిమా తీస్తాడు, హిట్ కొడతాడు. లవ్ స్టోరీ హిట్ కొడతాడు. తనకు ట్రాక్ రికార్డ్ ఉంది అట్లా. ఎంత ఇయర్ 2 సినిమాలు తీసే వ్యక్తి కొద్దిగా టైం తీసుకొని ఒక వైలెన్స్ సినిమా తీస్తున్నా అంటే నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే హిట్ 1 నాని ప్రొడ్యూసర్, హిట్ 2 నాని ప్రొడ్యూసర్, కానీ ఒక ప్రొడ్యూసర్ ఉన్న వ్యక్తి ఏకంగా సినిమాని చేస్తున్నా అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నాని అన్న ఇప్పుడు చూసినా లవ్ స్టోరీస్ కి అంకితం, కానీ అట్లాంటి నాని అన్న కూడా సరే వైలెంట్ సినిమాలు తీస్తున్నా అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి శైలేష్ మన హిట్ 1 హిట్ 2 చూసాం కదా, ఎంత డిఫరెంట్ అనిపించింది. అలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ కాబట్టి ప్రతి ఒక్కరు బాగా నచ్చుతుంది కాబట్టి నాకు చాలా అద్భుతంగా. ఇంకోటి శ్రీనిధ శెట్టి కేజీఎఫ్ సినిమా హీరోయిన్ ఈ సినిమాలో. సో అంత పెద్ద హీరోయిన్ మన అంత పెద్ద నాని యాక్టర్. నేను అనుకున్న ప్రతిసారి నాని అన్నకి ఒక మంచి పాన్ ఇండియా మూవీ పాడాలి అనుకున్నా. అలాంటి పాన్ ఇండియా మూవీ ఇది. హిట్ 3 అద్భుతంగా ఉండబోతుంది. అబ్బో వైలెన్స్ మాత్రం ఊచకోత. నాకు చాలా బాగా నచ్చింది. తన బర్త్డే రోజు రిలీజ్ చేసిన టీజర్ చాలా బాగా నచ్చింది. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. ఈసారి మాత్రం నాని అన్న పాన్ ఇండియాలో అడుగు పెట్టబోతున్నాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ లుక్స్ గానీ ఎలా అనిపించాయి? అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా డిఫరెంట్ అనిపించింది. అంటే ఇది అంటే హిట్ 1 హిట్ 2 చూసుకుంటే అంటే ఒక సైకో కిల్లర్ ఉంటాడు. ఆయన ఏదో కొంతమంది అమ్మాయిని చంపుతుంటాడు. ఒక సైన్ వదులుతాడు, నేను చంపితే దమ్ము ఉంటే పట్టుకుంటున్నట్టుగా. ఈసారి కూడా అటువంటి సైన్ కనిపిస్తుంది. సహజంగా నాన్న ఇట్లాంటి పోలీస్ గెటప్ లో శ్యామ్ సింగ్ అట్లా చూసాం, కానీ ఇట్లా పోలీస్ గెటప్ చాలా డిఫరెంట్ కనిపించబోతున్నా. అంటే సహజంగా పోలీసు ఉంటారు, కానీ ఇట్లాంటి డిఫరెంట్ పోలీసు, ఒక రూట్ పోలీసు, అంటే ప్రజలకు ఎటువంటి బాధ కలిగించే రూట్ ఉండే పోలీసు ఈ సినిమాలో కనిపించబోతుంది. కాబట్టి చెప్తున్నా, మాటల్లో మాట్లాడుకోవట్లేదు. ఈ తరం మాత్రం ఊచకోత. నాని అన్న మేనరిజం, నాని అన్న మాస్ చూడబోతున్నారు అన్న.